రోజు రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే తన కెరియర్ ని అభిషేకం సీరియల్ తో స్టార్ట్ చేశారు. ఇక్కడ సీరియల్స్ అంటూ అక్కడ మూవీస్ అంటూ ఎంతో మంచి పేరుని తెచ్చుకున్నారు. The beautiful and gorgeous Vishnupriya. Let's welcome her. Welcome to Coffee with Shobha. Thank you so much. సో మీతో చాలా మాట్లాడాలి అనేసి మిమ్మల్ని పిలిచామన్నమాట. సో ముందుగా కూర్చోండి, స్టార్ట్ చేద్దాం. yes చేద్దాం. హలో విష్ణు, వెల్కమ్ టు కాఫీ విత్ శోభ. థ్యాంక్ యూ. కాఫీ విత్ శోభ అంటే శోభతో కాఫీ హాట్ గా ఉంటది అనుకుంటున్నారా లేదా కూల్ గా ఉంటది అనుకుంటున్నారా? శోభ హాట్ గా ఉంటుంది, బట్ కాఫీ మాత్రం కూల్ గానే ఉంటుంది అనుకుంటున్నా. సో ఈ షో అయిపోయే లోపు కాఫీ అనేది కాస్త హాట్ అయిపోతుంది, చూసుకోండి. ఎందుకు ఎక్కడైనా స్టవ్ పెట్టారు. అండ్ ప్రెసెంట్ లైఫ్ ఎలా నడుస్తుంది? చాలా బాగుంది. ఓన్లీ 1 సీరియల్ అండ్ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంది. అండ్ అయాన్స్ తో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం దొరుకుతుంది. సో దట్స్ వెరీ నైస్. అండ్ అఫ్ కోర్స్ మా అందరికీ తెలుసు మీది ఒక లవ్ స్టోరీ అనేసి. మీ లవ్ స్టోరీని మేమైతే వినాలని అనుకుంటున్నాము. సో ఎలా స్టార్ట్ అయింది అండ్ మ్యారేజ్ దాకా అండ్ ఇప్పుడు ఒక బాబు. సో మా కోసం చెప్పొచ్చు కదా మీ లవ్ స్టోరీ? అంత పెద్ద లవ్ స్టోరీ ఏం కాదు. మేమిద్దరం కలిసి ఒక మూవీ వర్క్ చేసాము. దాని తర్వాత వి బికెమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అప్పుడు మా మదర్ కి కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి ఉండేవి. ఆవిడ ఇంకా త్వరగా పెళ్లి చేసేద్దాం అని అనుకున్నప్పుడు సో మ్యారేజ్ ప్రపోజల్స్ చూస్తున్నారు. అండ్ నాకు రేపు పెళ్లి చూపులు అది అని సంథింగ్ నేను సిద్ధుతో డిస్కస్ చేస్తాను. అసలు తను ఏం ఫీల్ అయ్యాడో ఏంటో నాకు తెలియదు, కానీ ఒక 1 hour లో మా ఇంటికి వచ్చేసి మా మమ్మీని మా డాడీని అక్కడ కూర్చోబెట్టి నాకు విష్ణుప్రియ అంటే ఇష్టం, ఈ రోజు నేనేం సంపాదించకపోవచ్చు బట్ తన్ని మాత్రం నేను ఎలాగైనా సరే పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను, తను నాకు కావాలని చెప్పేశారు. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అంటే డైరెక్ట్ సిద్ధు మీకు చెప్పలేదు, డైరెక్ట్ ఇంటికి వచ్చేసి మ్యారేజ్ ప్రపోజ్ చేయగానే అంటే మీ రియాక్షన్ ఏంటి? మీ ఇష్టమనే చెప్పాను నేను మా డాడీకి మా మమ్మీకి అప్పుడు ఆ టైంలో. దాని తర్వాత తను వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఎలా ఒప్పించుకున్నాడు ఏంటి అని తెలీదు, బట్ అందరూ ఒప్పుకున్నారు. అండ్ మదర్ ఎక్స్పైర్ అయిన 1 year లోపు మ్యారేజ్ చేస్తారు అనమాట. జస్ట్ ఐ గాట్ మ్యారేజ్ ఎట్ 21. లైఫ్ లోకి సిద్ధు రావడం వల్ల మీరు లక్కీగా ఫీల్ అవుతున్నారా, ఆర్ ఎల్స్ సిద్ధు లైఫ్ లోకి మీరు వెళ్ళడం వల్ల సిద్ధు ఫీల్ అవుతున్నారా? మీరు చాలా లక్కీ. ఇద్దరం కూడా చాలా లక్కీ ఒకరొకరు లైఫ్ లో ఉన్నందుకు. ఎందుకంటే నేను అప్స్ అండ్ డౌన్స్ లో ఉన్నప్పుడు తను ఉన్నారు, తను అప్స్ అండ్ డౌన్స్ లో ఉన్నప్పుడు నేను ఉన్నాను. అంతేకాని ఎప్పుడు ఏ విషయం గురించి గివ్ అప్ అనేది ఇచ్చేయలేదు. మ్యారీడ్ లైఫ్ కి కానీ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కి కానీ చాలా సపోర్ట్ అనేది కావాలి. అండ్ సిద్ధు వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి అంతే వచ్చింది, అండ్ సిద్ధు తరపు నుంచి కూడా అంతే వచ్చింది. అండ్ మీ ముగ్గురు అండ్ మీ బాబు అండ్ సిద్ధు గాని మీరు గాని మీ కపుల్ అయితే ఉంది అసలు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎప్పుడు దృష్టి అవ్వకుండా ఎప్పుడు ఇలాగే ఉండండి అని చెప్తున్నాను. ఇంకొక సూపర్ క్వశ్చన్ సో పెళ్లి అయిపోయి ఆల్మోస్ట్ 7 years అయింది అన్నారు. సో 7 years లో స్టిల్ ఇప్పుడు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు, బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తున్నారు, బిజీ ఉన్నారు. అండ్ దాంతో పాటు యూట్యూబ్ లో బిజీ ఉన్నారు, మేమంతా చూస్తూనే ఉన్నాము. సో ఈ మధ్యలో అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సిద్ధు గానీ లేకపోతే సిద్ధు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గానీ ఎవరైనా రిస్ట్రిక్షన్ పెట్టారా? ఇప్పటి వరకు అయితే దానికి కూడా నేను చాలా లక్కీ. ఇప్పటి వరకు అయితే అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఈ టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకోకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు, ఈ టైంలో వీళ్ళతో ఎందుకు కాల్స్ మాట్లాడవు, వీళ్ళని ఎందుకు ఫాలో అవుతున్నావు, కోడల్లాగా ఇంట్లో పని చేసేళ్ళు బట్టలు ఉతికెళ్ళు, ఆ టైప్ నాన్ సెన్స్ అయితే ఎప్పుడు లేదు నాకు ఇప్పటి వరకు. సో అందుకే నేను ఇంత హ్యాపీగా సక్సెస్ఫుల్ గా ఉన్నా. మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను ప్రెగ్నెంట్ గా ఉంటూ 4 days లో డెలివరీ అన్నప్పుడు కూడా నేను ఇప్పటి వరకు షూటింగ్స్ చేస్తూనే ఉన్నా. బట్ నాకు పేరెంట్స్ లేరు కాబట్టి ఆ పేరెంట్స్ లాగా చూసుకుని అత్తయ్య మావయ్య దొరికారు కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. సో సిద్ధు ఇంత సపోర్ట్ చేస్తున్నారు మీకు. సో అండ్ త్వరలో యశ్వంత్ కూడా మీకు సపోర్ట్ చేస్తారు 100%. సిద్ధు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా, షార్ట్ అండ్ స్వీట్ గా సిద్ధుకి ఏం చెప్తారు? ఆల్వేస్ లవ్ యూ.
వరకు చాలా చాలా సీరియల్ చేశారు, చాలా రకాల క్యారెక్టర్స్ చేశారు, ఐదర్ నెగిటివ్ గానీ పాజిటివ్ గానీ చాలా చేశారు. సో మనం ఎంత సీరియల్ చేసినా ఎంత క్యారెక్టర్ చేసినా దాంట్లో ఒక బెస్ట్ అనేది ఉంటది ఎప్పటికైనా సరే. సో మీకు అలాంటిది బెస్ట్ సీరియల్ అండ్ బెస్ట్ క్యారెక్టర్? ప్రతి క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా అనిపించేవి నేను ఏదైనా చేసినప్పుడు. బట్ నా ఫస్ట్ సీరియల్ అభిషేకం కాబట్టి అది ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు. క్యారెక్టర్ నేమ్ అందులో నేను డ్యూయల్ రోల్ చేశాను, సంధ్య అండ్ శిరీష, 2 క్యారెక్టర్స్ కూడా నాకు చాలా ఇష్టం. అండ్ జానకి ఎన్ని ఇయర్స్ చేశారు? ఆల్మోస్ట్ ఎండ్ అయ్యే వరకు నేను చేస్తూనే ఉన్నా. అప్పటికే నేను 2 సీరియల్స్ చేస్తూ ఉన్నా. అండ్ ఇంకొకటి, మనకి సీరియల్స్ అప్పుడు అందరూ ఎవరి రూమ్ లో వాళ్ళు కూర్చొని తింటాము. బట్ జానకి కలగంలో సెట్ లో మాత్రం ఎవరు ఇంత బాక్స్ తీసుకొచ్చినా అందరూ ఒక్కొక్క స్పూన్ షేర్ చేసుకుని ఒక రౌండ్ టేబుల్ పెట్టుకుని తినేవాళ్ళం అనమాట. అండ్ ఐఎమ్ రియల్లీ మిస్సింగ్ దోస్ డేస్. మధ్య కూడా మీరు చాలా సీరియల్ చేశారు అనుకుంటా, 2-3 సీరియల్స్ కూడా. 3 సీరియల్స్ చేస్తున్నాను. అంటే అంత బిజీ ఆర్టిస్ట్. సో విష్ణు ప్రియ ఫస్ట్ సీరియల్ రెమెండేషన్ ఎంత, అండ్ ఇప్పటికీ విష్ణు ప్రియ తీసుకుంటున్న రెమెండేషన్ ఎంత? ఇది నిజంగా మీ క్వశ్చనేనా? ఆఫ్ కోర్స్ నాది అండ్ మా టీం వాళ్ళది అండ్ మిమ్మల్ని చూస్తున్న అభిమానులది. నా ఫస్ట్ రెమెండేషన్ 1500 నుంచి 15,000 అయింది. ఓహో, ఇంకా అయ్యింది కానీ అదైతే ఓకే. ఇప్పుడు సీరియల్ పరంగా ఇది, అండ్ యూట్యూబ్ లో ఎంత సంపాదిస్తున్నారు? అబ్బా, సో ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ లో అవుతూ ఉంటుంది. రెగ్యులర్ గా వీడియోస్ చేస్తే బానే వస్తుందేమో ఒక 10 లక్షలు, అంత ఏం రావట్లేదు. బట్ ఆయన 10 లక్షలు రావచ్చేమో అంటున్నారు కానీ చెప్పట్లేదు, అంటే మేబీ 10 లక్షలు రావచ్చు. 10 లక్షలు 10 బిల్డింగ్లు కడతాను కదా. లేదు. సో అమర్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అమర్ నాకంటే పెద్ద ఆడే అయినప్పటికీ నన్ను అక్క అని పిలుస్తాడు. అండ్ ఆ రెస్పాన్సిబిలిటీస్ నేను చాలా తీసుకుంటా. తన లైఫ్ లో అక్క అనేది లేదు అని చెప్పి, తన మ్యారేజ్ కి కానీ మ్యారేజ్ కి ముందు కానీ, అండ్ ఇప్పటి వరకు ఎవరికి తెలియని విషయం, వాడు ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ కూడా నాకే ఇచ్చాడు. అండ్ ఫస్ట్ ఇంటికి తేజుని తీసుకుని రావటం, ఇవన్నీ కూడా జరిగినాయి. మీరే దగ్గరుండి చాలా వరకు తెలుసు. ఇప్పటికీ కూడా ఆ ప్లేస్ అనేది నాకు ఇచ్చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇద్దరం కలిసి సీరియల్ చేస్తున్నాం, అందులో తను నాకు బావగారు. అవునా? సో నాకు చాలా కష్టంగా ఉండేది ఆ బావగారు అని అంటే. అండ్ ఇంకా ఫ్యూచర్ లో మంచి మూవీస్ తో మంచి హీరో అవుతాడని అనుకుంటున్నాను. మీరు తేజ్ తో పాటు బిగ్ బాస్ హౌస్ కి ఒక బ్రేస్లెట్ పంపించారు, అమర్ కోసం వచ్చింది. మేమందరూ చూసాము. అండ్ వాడు ప్రత్యేకంగా కెమెరా ముందు కూడా వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పాడు. నాకు అక్క 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 అంటే అర్థం కాలేదు. తర్వాత వచ్చి విష్ణు అక్క అంటే, అరే నువ్వు అక్క అంటావరా? సో ఇప్పుడు జస్ట్ అమర్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకో. భయం వేస్తుంది నాకు. బట్ మీరు నిజాన్ని నిర్భయంగా చెప్తారని నేను బిలీవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు నిజం చెప్పండి. నేను అమర్ నామినేషన్ లో ఉన్నప్పుడు మీరు శోభకి ఓట్ చేశారా లేదా అమర్దీప్ కి ఓట్ చేశారా? అమర్దీప్ కి ఓట్ చేశాను. ఒకవేళ మీకు బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే వెళ్తారా? కేసు ఏమైనా ఛాన్స్ వస్తే సిద్ధుకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకే కొంచెం భయం అనమాట. కపుల్ గా వెళ్ళరా? కపుల్ గా అసలు వెళ్ళం.